విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలో ఇంగ్లాండ్ పర్యటనకు బీసీసీఐ జట్టును ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఫామ్ లేమితో బాధపడుతున్న కోహ్లీ భారత్ తరపున తన రెడ్ బాల్ జర్నీ ముగిసిందని బీసీసీఐకి చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు కాదు, ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ సిరీస్లోనే కోహ్లీ రిటైర్మెంట్ ఆలోచనలు చేశాడని తెలిసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలోనే విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ గురించి సూచనలు ఇచ్చాడు. మొదటి టెస్ట్లో సెంచరీ చేసిన తర్వాత ఈ బ్యాటింగ్ మాంత్రికుడు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. నా పని అయిపోయిందని కోహ్లీ తన సహచరులకు చెప్పాడని, అయితే ఆ సమయంలో ఎవ్వరూ సీరియస్గా తీసుకోలేదని ఈ రిపోర్ట్ పేర్కొంది. కోహ్లీ ఆస్ట్రేలియాలో సిరీస్ ఆడుతున్నప్పుడు పెర్త్లో సెంచరీ సాధించాడు. కానీ ఆ తర్వాత సిరీస్లో దారుణంగా విఫలమయ్యాడు. టోటల్గా 190 పరుగులు మాత్రమే చేశాడు. ఆఫ్ స్టంప్ ఆవలపడ్డ బంతిని వెంటాడి అవుట్ అయ్యే వీక్నెస్ ను కోహ్లీ కొనసాగించాడు. తన అద్భుతమైన టెస్ట్ కెరియర్లో కోహ్లీ 123 టెస్టుల్లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. కానీ గత 4 సంవత్సరాల నుంచి అతని సగటు 50 కంటే తక్కువగా ఉంది. టెస్ట్ క్రికెట్ కు కోహ్లీ రిటైర్మెంట్ ఆలోచనల నేపథ్యంలో బీసీసీఐ రంగంలోకి దిగింది. కోహ్లీ మనసు మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ బాధ్యతను ఓ పేరున్న దిగ్గజ క్రికెటర్ కు బీసీసీఐ అప్పగించిందని తెలిసింది. ఇంగ్లాండ్ టూర్ నేపథ్యంలో కోహ్లీ జట్టులో ఉండడం ఎంతో అవసరమని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు కోహ్లీ కూడా టెస్టులకు వీడ్కోలు పలికితే టీమిండియాకు చావు దెబ్బ తగిలినట్లే. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ వార్తల నేపథ్యంలో మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తో భారత టెస్ట్ కెప్టెన్ ప్లేస్ ఖాళీ అయింది. ఈ సంధి దశలో పూర్తి స్థాయిలో కొత్త కెప్టెన్ ను ఎంపిక చేసేంత వరకు కోహ్లీని మరోసారి సారథిగా నియమించాలనే చర్చ సాగిందని తెలిసింది. బీసీసీఐలోని మెజారిటీ సభ్యులు దీనికి ఓకే చెప్పారంట. కానీ హెడ్ కోచ్ గంభీర్ మాత్రం వ్యతిరేకించాడని తెలిసింది. ఇంగ్లాండ్తో సిరీస్ ముఖ్యమైంది కాబట్టి తాత్కాలిక కెప్టెన్ వద్దని గంభీర్ అన్నాడట. తాత్కాలిక పరిష్కారం అవసరం లేదని, యువ ఆటగాడికి పగ్గాలు అప్పచెప్పాలని గంభీర్ చెప్పినట్లు తెలుస్తోంది.